గర్జించరా కదం తొక్కు రా రాజన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా కదం తొక్కు రా రాజన సైనికుడా బానిస సంకెళ్ళు తెంప విప్లవమై గర్జించరా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన డీజీపీ ఆఫీస్ దగ్గర మా వీర మహిళలు నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చున్నాం. ముఖ్యంగా ఈరోజు పొద్దున్న ఒక పనికి మాలిన ఒక కుక్క పేరు ఎత్తినా కూడా సిగ్గొస్తుంది. కుక్క మురిగింది. ఎప్పుడు వైసీపీ నాయకులు వైసీపీ గూండాలు ఏ విధంగా అయితే మురుగుతాయో ఆ విధంగానే ఈరోజు ఇంకొక ఊర కుక్క అరిచింది. ట్వీట్ చేసి ప్రతిసారి కూడా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మురుగుతారు, ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొడతారు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. నీకు ఎవరైతే మాట్లాడారో వీరారెడ్డి మీకు ప్రత్యేకించి చెప్తాను. తర్వాత మీ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ముఠాకోరు ఎవరున్నారో వాళ్ళకి కూడా సమాధానాలు మేము చెప్తాం. ముఖ్యంగా ముందు నీకు చెప్తున్నా వీరారెడ్డి, నీకు సత్తా ఉంటే పాలసీల మీద మాట్లాడు, నీకేదైనా విషయం ఉంటే చెప్పడానికి ముందుకు రా. అంతేగాని ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మురిగితే ఊరుకునేది లేదు. ముఖ్యంగా మా అధ్యక్షులు పర్సనల్ లైఫ్ మీద మీరందరూ మురిగారు. కానీ ఇంకా చెప్పాలంటే ఆయన భార్య గురించి మీరు మాట్లాడింది ఒక నిజంగా నీతి మాలిన వెధవ. నువ్వు నేను ప్రత్యేకించి చెప్పిన నీతి మాలిన వెధవగా మీరు మాట్లాడేది చాలా అసభ్యంగా ఉంది. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే నీ ఇంట్లో కూడా ఒక ఆడది ఉంటుంది, నీ ఇంట్లో అమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది. మేము మాట్లాడంటే ఒక సెకండ్ పడుతుంది. కానీ మా సంస్కారం అది. నీకు నేర్పిన సంస్కారం అదేనా? నీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అదేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? మేమందరం కూడా ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు కనీసం నీ బూడిది కూడా కనీసం వెతుక్కోవడానికి కూడా దొరకదు. ఆ విధంగా మేము విధ్వంసం సృష్టించగలం. కానీ మీ చట్టం మితిమీరి మేము చేయడంలా నువ్వు మితిమీరి చేస్తున్నావు. నీకు అంతు ఆఖరికి వచ్చింది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నది ఈరోజు చేసి చూపెడుతున్నారు మీరు. మేము దానికి మంగళం పాడడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈరోజు నువ్వు మితిమీరిపోయి ఏదైతే ట్వీట్ చేసావో దానికి సంబంధించి ఇమీడియట్గా మీ డీజీపీ గారికి ఇస్తే సీసీకి ఇచ్చారన్నారు. కాకపోతే సిగ్గుపడాల్సింది ఏంటంటే పోలీస్ అధికారి చట్టాన్ని లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన డీజీపీ గారు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మొహం చాటిస్తున్నారు. ఎందుకంటే సీసీ పెట్టుకొని లోపల పెట్టారు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ చెయ్యరు. కానీ మేమేం చేయాలో చేస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు ఒక అధికారులు ఉన్నారని మీకు మేము వచ్చి ఇచ్చాము తప్ప మేము చేసుకోలేక కాదు. మేము చట్టం పాటిస్తున్నాం. మీరు కూడా ముందుకొచ్చి తీసుకుని ఉంటే చాలా గౌరవంగా ఉండేది. సీసీకి ఇచ్చి వచ్చాం, మా బాధ్యతను నిర్వహించాం. మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇప్పటి వరకు మీరు కొమ్ము కాస్తుంది చాలా ఎక్కువ. కనీసం సోషల్ మీడియాలో మీరు అదే జన సైనికుడు ఎవరో ఏదో మాట్లాడినా ఉట్టిగా కామన్ మ్యాన్ ఏదైనా మాట్లాడితే రాత్రి పట్టుకెళ్ళిపోతారే. ఇలా మా ప్రెసిడెంట్ గారి మీద ఆయన భార్య మీద అన్నప్పుడు మీకు చట్టాలు ఎక్కడికి వెళ్ళాయి? అంటే బలహీనులకి బలంగా, బలవంతులకి బలహీనంగా పనిచేస్తున్నాయి. అది మీరు మళ్ళీ నిరూపిస్తున్నారు. ఇది జనసేన తరపు నుంచి మీ అందరికి కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం. పద్ధతిగా అంటే ఎవరికి వార్నింగ్ అంటే వైసీపీ నాయకులకి, వైసీపీ లీడర్స్కి. అలానే దీనికి ముఖ్య అంశం అసలు దీనికి మొరగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అసలు కథకి చెప్పుకుందాం. దీనికి కారణం మా వారాహి ఎప్పుడైతే వచ్చిందో భయపడుతున్నారు. నిమ్మకాయలు తొక్కినట్టుగా వైసీపీ నాయకులు తలలన్నీ కూడా నొక్కి పడేస్తాం. ఇది మా జనసేన తరపు నుంచి వీర మహిళల తరపు నుంచి మేము ఇస్తున్న పెద్ద వార్నింగ్ అనుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక ఆయన సంస్థాగతంగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి
ప్రభుత్వం వారి దగ్గర సమాధానాలు లేక పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి ఈ రోజున చాలా నీచాతి నీచంగా కొన్ని కథనాలు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కొంతమంది యూట్యూబ్లో కావచ్చు, చాలా ఇష్టానుసారం కొన్ని కథనాలు ప్రసారం జరిపించారండి. మా వారాహి యాత్ర ఫస్ట్ విడత చాలా సక్సెస్ఫుల్గా గడిచిన తర్వాత గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మూడవ భార్యకు కూడా విడాకులు ఇచ్చేశారు అని చెప్పేసి ఒక ఫిల్తీ కథనాన్ని వండి వాచి మీడియాలో గత వారం రోజులుగా ప్రసారం చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి మొదటి విడత యాత్ర సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి జనసేన పార్టీ ఆఫీసులో కొన్ని పూజలు జరిపించి సతీ సమేతంగా ఉన్నటువంటి ఒక ఫోటోని బయటికి వచ్చిందో అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారంటే అండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య గురించి చాలా జుగుప్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో చాలా రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ సోషల్ మీడియా పోస్టుల గురించి మొన్నటికి మొన్న మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు విజయవాడ ఐలాపురం వేదికగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అఖిలపక్షం అన్నారండి. మీటింగు అఖిలపక్షంలో ప్రతిపక్షాల వారు ఎవరికి కూడా పిలుపు లేదు. జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళెవరికీ పిలుపు లేదు. కేవలం ఆ రోజున అధికార పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలను ఆవిడ పిలిపించుకుని ముఖ్యమంత్రి గారి భార్య గురించో లేకపోతే వైఎస్ఆర్సీపీ మహిళా ఎమ్మెల్యేల గురించో ఎవరైనా కనుక తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ రోజున రాష్ట్రంలో భారతిరెడ్డి గారు మాత్రమే మహిళ, ఈ రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు మాత్రమే మనుషులా, మిగిలిన వాళ్ళు ఎవరు కారా? ఒక మహిళా కమిషన్ అనేది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి జవాబుదారిగా పనిచేయవలసిన సంస్థ, మహిళల హక్కులకే మహిళల రక్షణకే పనిచేయాల్సిన సంస్థ. ఈ రోజున అధికార పార్టీకి కొమ్ము కాసి ఈ రోజున భారతిరెడ్డి గారి మీద ఎవరో ఒకరిద్దరు 2 పోస్టులు పెట్టారనగానే ఆవిడ మీటింగ్ కండక్ట్ చేసేసి అధికార పార్టీకి దాసోహం అన్నదో, మరి ఈ రోజున స్వయాన ఒక పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఆయన భార్య మీద ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మహిళా కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మేము కూడా చూస్తాం. ముఖ్యంగా ఒక సామెత ఉంది పూర్వంగా, రాజు సరైనడైతే మంత్రి కానీ ప్రజలు కానీ అంటే సైనికులు కానీ సరిగ్గా ఉంటారని. ఇక్కడ రాజే అవినీతిపరుడు, రాజే ఒక దిగజారుడు వ్యవహారాలు నడిపించే వ్యక్తి కాబట్టి ఇంకా సైనికులు అంతకన్నా గొప్పగా ఏముంటారని చెప్పని మనం అందరూ ఆలోచించుకోవచ్చు. ఒక్కటే అడుగుతున్నాము, 5 రూపీస్ పేటీఎం బ్యాచ్ అని చెప్పని ఒక నానుడుగా ఉంది. మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలేమో, 5 రూపీస్ పేటీఎం బ్యాచ్ని మీరు డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలేమో, కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సాయి చేస్తే కొన్ని కోట్ల మంది వాలంటీర్లుగా పనిచేసి మీ యొక్క బతుకులు మీ తాతల ముత్తాతలు ఆళ్ళ ముత్తాతల నుంచి కూడా బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కరు తాట తీసే పరిస్థితి మా జన సైనికులకు ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఒక్కటే మీరు విధానపరంగా మాట్లాడితే మా నోటికి సైలెన్సర్లు ఉంటాయి, మీరు విధానం తప్పి ఇలా మాట్లాడితే మాత్రం మేము సైలెన్సర్లు తీసి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎంత మీరు దిగజార్చాలని చూసినా అంతకన్నా 100 రెట్లు ముందుకు వచ్చి మీ ఎవరెవరు గుట్లు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ గుట్లు కూడా జనసేన దగ్గర ఉన్నాయి. ఇలాగ ఎన్ని చేసినా మహిళల్ని ఎంత అవమానించినా కూడా మేమేమి మాట్లాడమంటే మాత్రం లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. దానికి కారణం డీజీపీ గారు అవుతారు. అలానే మహిళా కమిషన్ గారి విషయంగా కూడా ఒకటి చెప్తాము. మొన్న మేము వెళ్తే ఐలాపురం హోటల్కి కనీసం మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా ఆవిడ విముక్తి చూపించారు. దేనికి? ఆ రోజు మేము అడిగింది ఒకటే, సోషల్ మీడియాలో అబ్యూస్ గురవుతున్న మహిళల గురించి మీటింగ్ పెట్టామన్నప్పుడు అసలు సోషల్ మీడియాలో అబ్యూస్ గురవుతుందే రాజకీయ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు, అలాగే రాజకీయ పార్టీకి సంబంధించిన మహిళలు తప్పితే ఇంకొకరు ఎవరో గురవుతున్నారు. గురైనప్పటికీ కూడా వీళ్ళు పడుతున్న ట్రోల్స్ ఇంకెవరూ పట్టలేదు కాబట్టి మా విన్నపాలు కూడా తీసుకోండి అంటే ఆవిడ మైక్ ఆఫ్ చేసేసి ఆ రిప్రజెంటేషన్ పక్కన పెట్టేసి చాలా దారుణంగా వైసీపీ మహిళా కార్యకర్తగా ప్రవర్తించారు. ఆవిడ ఒక కమిషన్ చైర్పర్సన్గా ఉండి నిజంగా ఒక పీఆర్పీలో మహిళా కార్యకర్త స్థాయి నుంచే ఆవిడ వాగ్దాటితో ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినప్పటికీ ఆ విలువ కాపాడుకోవాలి. ఖచ్చితంగా మీరు ప్రజల కోసం పనిచేయాలి, పార్టీ కోసం కాదు.